మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ఒక విశేషం అందరికీ తెలుసున్నదే, సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. పెద్ద పండుగ అంటారు సంక్రాంతిని. దాని పెద్ద పండుగకు వచ్చి ముందర భోగి పండుగ అని మన ఆంధ్రులు చేసుకునే పండుగ. ఇది ఎక్కువగా వ్యవసాయదారులు ఎక్కువ చేస్తుంటారు భోగి పండుగ. వ్యవసాయదారులు చేసుకునే పండుగ ముఖ్యంగా ఇది సంక్రాంతి. బాబా కూడా ఒక విశిష్ట కార్యక్రమం చేశారు. 14 జనవరి ఎప్పుడు కూడా సంక్రాంతి అవుతూ ఉంటుంది. 13 భోగి అవుతుంది. 14ఏమో మకర సంక్రాంతి అంటారు దాన్ని. 3వ రోజు కనుమను కూడా 3 రోజులు పండుగ చేసుకుంటాం మనం. మకర సంక్రాంతి నాడు బాబా దివ్యమైన దర్శనం ఇచ్చారు. దర్శనం గురించిన విశేషాలు ఇవాళ చెప్పుకుందాం. అయితే ఈవేళ భోగి నాడు 13th మన భావుకల్చరి గారు బర్త్డే కూడా అని చెప్తున్నారు. అంచేత ఆ విశేషం కూడా మనకి విశేషమైన రోజు ఈరోజు. అంచేత మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటాం. దీని గురించి విశేషాలు మనం చెప్పుకుందాం. 14 జనవరి సంక్రాంతి నాడు ఎర్లీ మార్నింగ్ సండే January 14th ఏం జరిగిందో ఇక్కడ చెప్తున్నారు. దానికంటే ముందర సతారాలో ఉన్నారు బాబా. అప్పుడు పూనా లవర్స్ అంతా కూడా సతారా వెళ్ళారు. ఎవరెవరంటే షిండే, గడేకర్ అంటే రామచంద్ర గడేకర్, షిండే, రామచంద్ర గడేకర్, మధుసూదన్ మనందరికీ తెలుసున్నది. కాంబ్లే, లక్ష్మణ్ తాడే, సదాశివ్ పాటిల్ wanted Baba to give mass darshan in Pune, and with that intention they came to Satara in the beginning of January బిగినింగ్లో 1-2 తారీఖులో వెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళి పూనాలో మీరు ఒక దర్శనం ఇవ్వాలి అని చెప్పారు. ఇక్కడ విశేషం ఏంటంటే పూనా బాబా పుట్టినరోజున అయినప్పటికి కూడా ప్రజాదర్శనం చెప్పుకోదగ్గది ఏమీ లేదు, ఇవ్వలేదు బాబా ఇంతవరకు కూడా. వేరే చోట 1952 నుంచి ప్రజాదర్శనాలు మొదలయ్యాయి బాబావి. మనందరికీ తెలుసు 52 నవంబర్లో ఏమో హమీర్పూర్ తోటి, 53లో మొదట ఆంధ్ర దర్శనం, 54లో ఏమో ఆంధ్ర దర్శనం రెండోసారి. ఆంధ్రాకి 2 సార్లు వచ్చారు బాబా. అలాగే హమీర్పూర్ తోటి కూడా ఎక్కువ కాంటాక్ట్స్. అందుకే హమీర్పూర్ ఈజ్ మై హార్ట్, ఆంధ్ర ఈజ్ మై హెడ్ అన్నారు. మొత్తం ప్రపంచంలో కల్లా కూడా వీళ్ళకి ప్రత్యేకత ఇచ్చారు. అంచేత తను పుట్టిన స్థలమైన పూనాలో గురుప్రసాద్ దర్శన్స్ తప్ప పబ్లిక్ దర్శన్స్ ఇవ్వలేదు బాబా. ఇది ఎంచుకుని బాబా వీళ్ళంతా వచ్చి పూనాలో పబ్లిక్ దర్శనం ఇవ్వాలంటే బాబా ఒప్పుకుని January 14th ఫిక్స్ చేశారు డేట్ బాబా. అంటే ఆ రోజు మకర సంక్రాంతి కూడా అయింది, హిందువుల పండుగ. బాబా అగ్రీడ్ టు దేర్ రిక్వెస్ట్ అండ్ సెట్ ది డేట్ ఫర్ January 15th. ఈ సంవత్సరం మీకు ఇంతవరకు చెప్పలేదు. 1956లో ఉండి 1956 జనవరి 14వ తారీఖున మకర సంక్రాంతి రోజున పూనా సతారాలో ఉంటూ బాబా డేట్ ఫిక్స్ చేసి పూనాలో ప్రజాదర్శనం ఇస్తాను అని చెప్పి బాబా ఒప్పుకున్నారు వీళ్ళ రిక్వెస్ట్కి. ఎవరెవరు వెళ్ళారో అడిగారో అవి కూడా లిస్ట్ చెప్పుకున్నాం. అక్కడ ది డే బిఫోర్ బాబా లెఫ్ట్ సతారా, అంటే 14వ తారీఖు 13 బయలుదేరి వెళ్ళారు. ది డే బిఫోర్ బాబా లెఫ్ట్ సతారా ఫర్ పూనా విత్ ఈరుచ్, భావుకల్చరి, కుమార్ అండ్ అలోబా అండ్ స్టేడ్ ఇన్ గణేష్ ఖిండ్ గార్డెన్స్ అని మెటలాజికల్ అబ్జర్వేటరీ కూడా ఉంది అక్కడ. గణేష్ ఖిండ్ అనే ప్రదేశంలో గణేష్ ఖిండ్ అంటే దాడి కేరేవాలా హోమ్, దాడి కేరేవాలా అని అతను కూడా అక్కడ ఉంటూ ఉండేవాడు గణేష్ ఖిండ్లో.
అక్కడ పనిచేస్తూ ఉండేవాడు. పూనా మెటీరియాలజికల్ అబ్జర్వేటరీలో అతను పనిచేస్తూ ఉండేవాడు దాడి కేరేవాల. అక్కడికి వెళ్ళి పూనాలో దాడి కేరేవాల ఉండే గృహంలో గణేష్ కిండ్లో బాబా బస్ చేశారు 13వ తారీఖుకి, అంటే ఈరోజు భోగినాడు అనమాట. పెండు హ్యాడ్ బీన్ సెంట్ ఏ డే ఇన్ అడ్వాన్స్. పెండును ఒక రోజు ముందరకే ఇక్కడ పంపించారు పూనా. అరేంజ్మెంట్స్ ఫర్ దర్శన్ హ్యాడ్ బీన్ మేడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సింధీ బంగ్లా ఇన్ గణేష్ కిండ్. గణేష్ కిండిలో అక్కడ చాలా ప్రాముఖ్యమైన బంగ్లా ఒకటి ఉంది, పెద్దది, సింధీ బంగ్లా అని. ఆ బంగ్లా ఎదురుగుండా ప్రజాదర్శనం ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ఎదురుగుండా పెద్ద గ్రౌండ్స్ అనమాట. ఆ గ్రౌండ్స్లో రాహుల్ సినిమా అని ఉంది. ఇప్పుడు ఇక్కడ సినిమా హాల్ కట్టారు పెద్దది, రాహుల్ సినిమా అని. అంచేత ఇప్పుడు పెండు హ్యాడ్ బీన్ సెంట్ ఏ డే ఇన్ అడ్వాన్స్ చెప్పుకున్న ఈ సింధీ బంగ్లా గణేష్ కిండ్లో అక్కడ ఉన్నారు బాబా. ఆన్ ప్లాట్ నెంబర్ 5, ఆ బంగ్లా ప్లాట్ నెంబర్ 5లో ఉంది, నియర్ ది పూనా మెటీరియాలజికల్ అబ్జర్వేటరీ. దాన్ని వర్ణించారు ఎక్కడ దిగారు బాబా బంగ్లా. ఇన్ ఇట్స్ స్పేషియస్ గ్రౌండ్ కాంపౌండ్ ఏ హ్యూజ్ పెండాల్ వాజ్ ఎరెక్టెడ్. పెద్ద పందిరి వేశారు ఆ స్పేషియస్ గ్రౌండ్లో. ఏ హ్యూజ్ పెండాల్ వాజ్ ఎరెక్టెడ్ ది ఆపోజిట్ ది హౌస్ పేరు చెప్పారు సింధీ బంగ్లా అని, సింధీస్ బంగ్లా. గణేష్ కిండ్లో ఉండేటటువంటి ప్రాంతం పేరు గణేష్ కిండ్, ఈ హౌస్ బంగ్లా పేరేమో సింధీస్ బంగ్లా. దానికి ఆపోజిట్లో ఉన్న పెద్ద ఓపెన్ గ్రౌండ్లో పెండాలు వేశారు ప్లాట్ నెంబర్ 5లో. పెండు హ్యాడ్ ఏ డయాస్ కన్స్ట్రక్టెడ్ సో దట్ బాబా కుడ్ బి ఈజీలీ సీన్ బై ఆల్ ది క్రౌడ్. బాబా అందరికీ కనిపించేటట్టు ఎత్తైన డయాస్ కట్టారు, ఓపెన్ గ్రౌండ్లో పెండాలు వేశారు. ది పూనా లవర్స్ హ్యాడ్ వర్క్ డే అండ్ నైట్ ఇన్ మేకింగ్ ది అరేంజ్మెంట్స్ చేయడంలో ఈ పూనా ప్రేమికులందరూ కూడా రాత్రింబోడు కష్టించి పనిచేశారు. అండ్ దే హ్యాడ్ స్టేడ్ బై అంటిల్ డాన్ డెకరేటింగ్ బోత్ ది డయాస్ అండ్ పెండాల్. తెల్లవారి వరకు 5 వరకు కూడా వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. అంటే సంక్రాంతి ఉదయం 5 గంటల వరకు కూడా. భోగినాడు మొదలుపెట్టారు, సంక్రాంతి నాడు ఉదయం 5 గంటల వరకు కూడా పట్టింది పనులన్నీ చేయడానికి. రాత్రి అంతా చేశారు. తెల్లవారి వరకు కూడా ఆ డయాస్ తయారు చేయడం, అక్కడ పందిరి వేయడం, ఎక్కువ మందికి అన్ని ఏర్పాట్లు చేయడం అంత టైం పట్టింది. పూనా ప్రేమికులంతా కలిసి చేశారు. ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్ ఆన్ సాటర్డే January 14th, well, సాటర్డే అయింది, January 14th, 1956 నాడు ఏ లార్జ్ క్రౌడ్ ఆఫ్ several thousand people collected and waited for the darshan to begin. చిత్రం ఏంటంటే ఉదయం నుంచి రావడం మొదలుపెట్టారు, ఉదయం 7 గంటల నుంచి. బాబా దర్శనం ఎప్పుడు ఇస్తారు టైం చెప్పకపోయినా పొద్దున్న నుంచి కూడా తండోపతండాలుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ కూడా వేలాది జనం వచ్చారనమాట. A crowd of several thousand people collected and waited for the darshan to begin. Many lovers far from distances such as Nagpur, చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఆ సుదూర ప్రాంతాలంటే నాగపూర్ చాలా దూరమే ఇక్కడికి, పూనాకి. అయితే నాగపూర్, ఆంధ్ర నుంచి కూడా వెళ్ళారు. హమీర్పూర్ నుంచి వచ్చారు, డెహ్రాడూన్ నుంచి వచ్చారు, బొంబాయి నుంచి వచ్చారు. అంటే ప్రేమికులు ఆ రోజు పూనాలో ప్రజాదర్శనం అయినప్పటికీ కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా పూనా దర్శనానికి బాబా ముందరే డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి దానికి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా, ఆంధ్ర నుంచి, నాగపూర్ నుంచి, హమీర్పూర్ నుంచి, డెహ్రాడూన్ నుంచి, బొంబాయి నుంచి చేరుకోవడం మొదలుపెట్టారు. బాబా రీచ్ ది ప్లేస్ అట్ 8 AM, ఉదయం 5 గంటలకి ఆ ప్రదేశానికి వచ్చారు బాబా. ఎమిడ్ వైల్డ్ చీజ్ ఆఫ్ హిస్ జై. అందరు బాబా రావడంతో అవతార్ మెహర్ బాబాకి జై అని గట్టిగా దిక్కులు పిక్కటెళ్ళి అలా అంటూ ఉంటాం మనం. అందరూ ఒక్కసారి ఆ మాట అనేటప్పటికీ ఇంకా ధ్వని పెరిగి ఉంటుంది. అంచేత
అందరూ కూడా ఒక్కమ్మడి బాబా రావడంతో ఉదయం 8 గంటలకి జయ జయనాథాలు చేశారు బాబాకి. సెపరేట్ రోస్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ ఫార్మ్డ్. దర్శనానికి క్యూ కట్టారు. 2 ఆడవారికి ఒక క్యూ, మగవారికి ఒక క్యూ. ఇక్కడ బాబా స్పీచెస్ కానీ డిస్కోర్సెస్ కానీ ఏమి ఇవ్వలేదు. కేవలం ఒక చోట కూర్చుని దర్శనం ఇవ్వడమే తప్ప, దర్శనం ఇచ్చి ప్రసాదం ఇవ్వడమే తప్ప, ఒక మెసేజ్ కానీ ఒక డిస్కోర్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏది ఇవ్వలేదు బాబా. ఖాళీ దర్శనం ఇచ్చారు. అంచేత 8 గంటలకి అవడంతో ఆడవారికి మగవారికి వేదిక పెట్టారు. అండ్ బాబా ఇమీడియట్లీ బిగాన్ డిస్ట్రిబ్యూటింగ్ ది ప్రసాద్. ఉదయం 8 గంటల నుంచే ప్రసాదం ఇవ్వడం మొదలుపెట్టారు. మనందరికీ తెలుసు తిల్గుళ్ళు అంటారు అక్కడ. మనం ఇప్పుడు కూడా ప్రసాదంగా తెచ్చుకుంటూ ఉంటాం. నువ్వులతోటి చేసిన జీడి కడ్డీలు అంటే మన వైపు చిన్న చిన్నవి నువ్వులు ఉండల్లా ఉంటాయి. ఆ ప్రసాదం ఇచ్చారు. బాబా అందరికీ అది పంచడం మొదలుపెట్టారు. అంచేత ఉమెన్ ఫార్మ్ బాబా ఇమీడియట్లీ began distributing prasad. The program was originally scheduled to last only that morning. 8కి మొదలుపెట్టి 1 గంటకి క్లోజ్ చేద్దామని మొదట ప్రోగ్రాం అనమాట. కానీ జనాలు ఎక్కువ రావడంతో 1 గంటకి క్లోజ్ చేయలేకపోయారు. 1 గంట తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేశారు బాబా. సాయంత్రం 6 వరకు కూడా దర్శనం ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే 20,000 మంది వచ్చారండి. 20,000 పీపుల్ ఆ దర్శనానికి. అంటే అదే పెద్ద దర్శనం. దాని తర్వాత కానీ దాని ముందు కానీ అంత పెద్ద ప్రజా దర్శనం బాబా పూనాలో ఇవ్వడం జరగలేదు. పూనాలో 20,000 మందికి దర్శనం ఇచ్చారంటే అది బిగ్గెస్ట్ దర్శనం ఇన్ పూనా. వేరే చోట్ల పెద్ద జరిగాయి కానీ పూనాలో మాత్రం అది ఒకటే దర్శనం అన్నమాట పెద్దగా ఇచ్చింది. సంక్రాంతి నాడు ఇచ్చింది. 1956 సంవత్సరం సంక్రాంతి 14th జనవరి నాడు ఇచ్చిన దర్శనం. అయితే ఇక్కడ ది ప్రోగ్రామ్ వాజ్ ఒరిజినల్లీ షెడ్యూల్డ్ టు లాస్ట్ ఓన్లీ మార్నింగ్, బట్ ఇట్ కంటిన్యూడ్ అంటిల్ 6 in the evening. సాయంకాలం 6 గంటల వరకు కొనసాగింది. until 6 o'clock in the evening. As the long line of those wishing darshan did not end until then. అంతవరకు కూడా క్యూలు మా ఆడాళ్ళు మగవాళ్ళు విడివిడిగా ఉన్న క్యూ అది తరగలేదు కాబట్టి కంటిన్యూస్గా బాబా ఉదయం 8 గంటలకు వచ్చిన ఆయన ఎలా సాయంత్రం 6 గంటల వరకు దర్శనం కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నారు బాబా. బాబా did allow a 30-minute interval during which time he met privately in a separate room with those lovers who were from out of town. మధ్యలో ఒకసారి 1 గంట మాత్రం ఇంటర్వెల్ ఇచ్చారు. 6 గంటలేనో కొంచెం ఆహార పదార్థాలు తినడానికి అందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా పర్సనల్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా ఈ 30 minutesలో కూడా ఆంధ్ర నుంచి అలాగనమాట. అప్పుడు లెక్కలు అంతా కలిసి 100 మంది ఉంటారు అంతే. ఇನ್ನು సుదూర ప్రాంతాలంటే ఇందాక చదివి వినిపించాను మీకు. డెహ్రాడూన్, ఆంధ్ర, హమీర్పూర్, ఇంకా ఇంకటి ఆంధ్ర, హమీర్పూర్, డెహ్రాడూన్, బాంబే, నాగపూర్ ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఒక 1 గంట టైం కేటాయించి ఆ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన పలకరించారు. పూనాకి చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారని ప్రైవేట్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు బాబా. ఈ మెట్ ప్రైవేట్లీ ఇన్ ఏ సెపరేట్ రూమ్. ఎదురుగుండా బంగ్లా ఇందాక చెప్పుకున్నాం. ఆ బంగ్లాలో ఉన్నారు బాబా. ఆ బంగ్లాలో దర్శనం ఇచ్చారు. సెపరేట్ రూమ్ విత్ దోస్ లవర్స్ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ టౌన్. భజన్ అండ్ కవాలి మ్యూజిక్ వెంట్ ఆన్ త్రూఅవుట్ ది డే. ఈ కవాలీలు భజనలు మాత్రం జరిగాయి. స్పీచెస్ డిస్కోర్సెస్ మాత్రం లేవు. భజన్ అండ్ కవాలి మ్యూజిక్ వెంట్ ఆన్ త్రూఅవుట్ ది డే. అండ్ ఏ రినౌండ్ క్లాసికల్ సింగర్ ఫ్రమ్ పూనా నేమ్డ్ మాస్టర్ కృష్ణారావుని ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడు, సంగీత కళాకారుడు, పూనాలో ఉంటాడు. అతను కూడా వచ్చి ఈ బాబా భజన చేశారు. రినౌండ్ క్లాసికల్ సింగర్ ఫ్రమ్ పూనా నేమ్డ్ మాస్టర్ కృష్ణారావు అండ్ ఆల్సో హిస్ డాటర్. కృష్ణారావు యొక్క
కృష్ణారావు తెలుగు పేరు ఉంది, ఇక్కడ పూనాలోనే ఉంటారు, కానీ తెలుగు వారు ఎవరో మనకు తెలియదు. లేకపోతే మెడ్రాస్ అతను ఎవరో మరి తెలుగు వారో తెలియదు. ఇది కృష్ణారావు గురించి మనకి ఎక్కువ తెలియదు. మాస్టర్ కృష్ణారావు అండ్ ఆల్సో హిస్ డాటర్, అతని కుమార్తె కూడా ఎంటర్టైన్డ్ ది డివైన్ బెల్వెడ్. మెహర్ బాబాని వారి యొక్క సంగీతం భజనలతోటి బాబాని చాలా ఆనందపరిచారు వాళ్ళు. మాస్టర్ కృష్ణారావు హ్యాడ్ బీన్ ఇన్ బాబాస్ కాంటాక్ట్ ఫర్ ఎర్లీ 30 years. చాలా అప్పటికి 30 సంవత్సరాల నుంచి బాబా ఫోల్డ్లో ఉన్నట్టు మాస్టర్ కృష్ణారావు అని ఆయన. అంటే పేరు రాలి ఇందులో చదవడం మొదటిసారి మనకి. పూనాలు కృష్ణారావుని మసూదనే తెలుసు తప్ప మనకి ఈ ప్రతాపాహిరు మసూదను ఇంకా కొన్ని పేర్లు తెలుసు, పాట పాడి వాళ్ళు చూసి చెప్తే. కానీ ఈ కృష్ణారావు మనకి ఎక్కువ పరిచయం అవ్వలేదు, ముఖ్యంగా నాకు తెలియదు. అంచేత హ్యాడ్ బీన్ బాబాస్ కాంటాక్ట్, బాబా పరిచయం అప్పటికి 30 ఏళ్ళ నుంచి ఉన్నారు ఆయన, అంత సీనియర్ మోస్ట్. సిన్స్ ది టైమ్ హీ హ్యాడ్ ఫస్ట్ సంగ్ in front of Baba at Mehrabad during Baba's birthday program in 1929. 1929 సంవత్సరంలో మెహరాబాద్లో అవతార్ మెహరాబాబా యొక్క బర్త్డే సెలబ్రేషన్ సందర్భంలో మొదటిసారిగా ఈ మాస్టర్ కృష్ణారావు అతను, పూనాకు చెందిన అతను, మెహరాబాద్లో బాబా సమక్షంలో పాట పాడారు ఇతను. అంచేత అంత కాంటాక్ట్. 1929 అంటే ఇది 56 అంటే మనం నేను ఇంచుమించు 30 ఏళ్ళని చెప్పుకోవచ్చు. అంచేత ఫస్ట్ సంగ్ బిఫోర్ బాబా డ్యూరింగ్ బాబాస్ బర్త్డే ప్రోగ్రామ్ ఇన్ 1929. 4 years later he performed in Nasik at Baba's brother Behram's wedding. ఇక్కడ 4 ఏళ్ళ తర్వాత అంటే 56 తర్వాత 4 ఏళ్ళు అంటే 60లో అనమాట. 1960లో బాబా బ్రదర్ బెహ్రం యొక్క మ్యారేజ్ అయింది నాసిక్లో. ఆ సందర్భంలో కూడా ఇతను బాబా గురించి సంకీర్తనలు పాడారు. 4 years later he performed in Nasik at Baba's brother's Behram's wedding and again in Nasik during the massive birthday celebrations of 1937. మనందరికీ తెలుసు 1937లో కూడా చాలా ఎక్కువ మంది ప్రజలు వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు. బాబా బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేశారు అక్కడ. దాని గురించి ఫిలిమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. 1937లో బాబా నాసిక్ సహవాస్ ఆయన బర్త్డే సందర్భంలో వచ్చింది. నాసిక్ డ్యూరింగ్ ది మాసివ్ బర్త్డే సెలబ్రేషన్ ఆఫ్ 1937. ఆఫ్టర్ నియర్లీ 20 years, 37కి 20 కలిపితే 57 సంవత్సరాలు. ఇప్పుడు 56లో ఉన్న ఇంచుమించులో 19 సంవత్సరాల తర్వాత, ఇక్కడ ఇంచుమించులో 25 సంవత్సరాల తర్వాత రాస్తున్నారు. ఆఫ్టర్ నియర్లీ 20 years he was again given the opportunity of performing before the Lord. అంటే ఇప్పుడు 1956 సంవత్సరంలో జనవరిలో 14 January 56 నాడు అన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ అతనికి బాబా సమక్షంలో సంకీర్తన పాడే అవకాశం మాస్టర్ కృష్ణారావుకి వచ్చింది. ఆఫ్టర్ నియర్లీ 20 years he was again given the opportunity of performing before the Lord and Baba was very much pleased with him. అతని సంకీర్తనతో బాబా చాలా ఆనందపడ్డారు. ఆ సంకీర్తన అలా నడుస్తూనే ఉంది, ఈ క్యూలు ఇలా నడుస్తూనే ఉన్నాయి. బాబా ప్రసాదం పంచిపెడుతూనే ఉన్నారు. ఆ ప్రసాదంతో పాటు ఆయన ప్రేమ పంచారు, దర్శనం కూడా ఇవ్వడం జరిగింది. 3 at a time అన్నమాట. అవి వినడం, బాబా ఆనందించడం, అక్కడ సంకీర్తన జరగడం, ఇక్కడ క్యూలో ప్రజాదర్శనాలు ఇవ్వడం, బాబా హస్తాలతోటి ప్రసాదం పంచడం, ఈ మూడు కూడా అంత దివ్యమైన విధంగా పబ్లిక్ దర్శనం ఆ రోజు సంక్రాంతి నాడు జరిగింది. రంజూస్ సన్ దాదు, రంజూ అబ్దుల్లా కొడుకు దాదు అతని పేరు, హూ హ్యాడ్ బికమ్ ఏ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. అతను వృత్తి ఫోటోలు తీయడం, మనకి వీడియోస్ ఇప్పుడు వివాహాలకి వీడియోగ్రాఫర్లు అని వస్తుంటారు, అలాగే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు. రంజూ అబ్దుల్లా కొడుకు దాదు అని అతను వచ్చాడు. కేమ్ ఫ్రమ్ నాసిక్లో ఉండేవాడు. అతను వచ్చాడు టు టేక్ పిక్చర్స్. ఈ సహవాస్ యొక్క, ఈ ప్రజాదర్శనం యొక్క వివరాలన్నీ కూడా అతను ఫోటోలు తీశారు. అతను లేటర్ 3 of his
Color photographs of this darshan program was published in the Illustrated Weekly of India. అప్పుడు కలర్ ఫొటోస్ అంటే పెద్ద గొప్ప. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో పత్రిక వస్తుంది, ఇప్పుడు కూడా వస్తూనే ఉంటుంది. అది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో ఇతను ఫోటోలు తీసి కలర్ ఫోటోలు బాబావి అందులో ప్రచురించారు ఆ పత్రికలో, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో. అంచేత లేటర్ మూడు ఫోటోలు బాబావి ప్రచురించారట. 3 of his color photographs of this darshan function were published in Illustrated Weekly of India along with an article by Dr. Deshmukh. అందులో బాబా గురించి ఒక ఆర్టికల్ కూడా, మనందరికీ తెలిసిన సిడి దేశ్ముఖ్ గారు నాగ్పూర్లో ఉంటారు, మనందరికీ తెలుసు సిడి దేశ్ముఖ్. అతను ఆర్టికల్ కూడా ఇచ్చారు. ఇతను ఈ దాదు తీసిన ఫోటోగ్రాఫ్స్లో కలర్ ఫోటోలు 3 ప్రచురించారు దాంట్లో ఇల్లస్ట్రేటెడ్ వీక్లో. ఈ అంటే 14 జనవరి 56 నాడు జరిగిన బాబా పబ్లిక్ దర్శనం గురించిన ఆర్టికల్, మంచి ఫోటోలు కూడా ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో ప్రచురించారు. జనవరి 14 వాజ్ అన్ ఆస్పిషియస్ డే ఫర్ హిందూస్. సంక్రాంతి, హిందువులకి సంక్రాంతి అనే పేరుతోటి ఈ జనవరి 14 నాడు హిందువుల పండుగ కూడా జరగడం సంభవించింది. అండ్ ది పూనా లవర్స్ ఫర్ జాయస్. పూనాలో ఉండి హిందూ వాళ్ళంతా కూడా, హిందూస్ కూడా సంక్రాంతి పండుగ కాబట్టి, పూనాలో ఉన్న హిందువులందరూ కూడా వాళ్ళ పండుగ కాబట్టి వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగాను ఆనందంగాను ఈ బాబా బ్రహ్మాండమైన దర్శన ప్రోగ్రాంలో పాల్గొన్నారు. బాబా గేవ్ నేదర్ మెసేజ్ నార్ ఏ డిస్కోర్స్. బాబా ఒక మెసేజ్ కానీ ఒక డిస్కోర్స్ కానీ ఇవ్వలేదు. ఈ సందర్భంలో చెప్పాను ఇందాక, బాబా ఏమీ చెప్పలేదు దీంట్లో, ఊరికే దర్శనం ఇచ్చారంతే. బాబా గేవ్ neither a message nor a discourse during the program, but went on giving prasad of tilgul. తిల్గుల్ అని ప్రసాదం, నువ్వులతో కూడిన స్వీట్ అనమాట. బాబా ప్రసాదం చిన్న ఉంటాయి. ఇప్పుడు కూడా మన బాబాకి రూమ్ మీద పెట్టి తీసుకొస్తూ ఉంటాం అది, ఆ ప్రసాదం. బాబా ప్రసాద్ తిల్గుల్, దట్ ఈజ్ ఎసీసియం సీడ్ స్వీట్ అన్నారు. నువ్వుల పప్పుతో చేసిన మధుర ప్రసాదం. విత్ బోత్ హ్యాండ్స్, 2 చేతులతోటి ఇచ్చారట. అంతమంది జనాలు ఎక్కువ వచ్చారు కాబట్టి ఒక చేతితో చాలక 2 చేతులతోటి చాలా స్పీడ్గా మనం వీడియోలో చూస్తూ ఉంటాం బాబా ఎంత స్పీడ్గా ప్రసాదం పంచుతారు. విత్ బోత్ హ్యాండ్స్, అండ్ దట్ వాజ్ హిజ్ రియల్ గిఫ్ట్. ఆ రోజు ఆయన ఇచ్చిన నిజమైన ప్రసాదం బహుమతి అనమాట. ప్రేమికుల ప్రజాదర్శనం గురించి వచ్చిన వాళ్ళందరికీ కూడా బహుమతి. బాబా స్వహస్తాలతో ఇచ్చిన ప్రసాదం, దాన్ని కేవలం బాహ్యంగా చూడడానికి వీల్లేదు. మనం మెకానికల్గా తీసుకుని అక్కడికక్కడ నోట్లో వేసేసి తినేసినా కూడా ఆ ప్రసాదం వెనకాల ఆధ్యాత్మికత చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఆ ప్రసాదం తీసుకున్నారో ఇంక బాబాని వదిలే పరిస్థితి ఉండదు. 90% ఖచ్చితంగా ప్రసాదం తీసుకున్న వాళ్ళు బాబాని వదలకుండానే ఉంటారు. అంచేత హీ వుడ్ ప్యాట్ సమ్వన్. కొంతమంది ఇలా భుజాల మీద తట్టివారట బాబా. ఆ టచ్ కూడా చాలా గొప్పదే. అవతార పురుషుడు మోస్ట్ పవర్ఫుల్ కాబట్టి బాబా టచ్ ఏదైతే ఉందో దర్శనంలో, అది ఇట్ వర్క్స్ అవుట్. అది ముందు తప్పకుండా పనిచేసి అది బాబా ప్రేమలో వాళ్ళు ఇంకా లోతులకు వెళ్తారు. మనం ఏ కాంటాక్ట్ లేనిది ఆయన దగ్గర నుంచి స్వహస్తాలతో ప్రసాదం తీసుకోలేదు. ఆయన బ్రతికుండగా మన ఎక్కువ మంది ఆయన దేహం విడవన క్రితం మనం ఎక్కువ మంది ఆయన దర్శనం చేసుకోలేదు. అయినప్పటికీ మనకే ఇంత ఆర్తి ఉంటే ఇంకా అలా ప్రసాదం తీసుకుని ఆయన భుజాలు తట్టడం, అవన్నీ చేయడం, టచ్, ఇవన్నీ ఉన్న అవతార పురుషుని టచ్ అంటాం. అవి జరిగిన వాళ్ళే ఆధ్యాత్మికంగా ఎంత ఎత్తులకు ఎదుగుతారో మనం చెప్పక్కర్లేదు. అండ్ ది పూనా లవర్స్ వారు జాయస్, వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు, పూనా ప్రేమికులంతా కూడా. బాబా గేవ్ neither a message nor a discourse during the బట్ వెంట ఆన్ గివింగ్ ప్రసాద్ తెలుగులో అని చెప్పారు. విత్ బోత్ హ్యాండ్స్ అన్నారు. అండ్ దట్ వాజ్ హిజ్ రియల్ గిఫ్ట్. అదే బాబా ఇచ్చిన ప్రజాదర్శనంలో ఇచ్చిన గొప్ప బహుమతి. హీ వుడ్ పెట్ సమ్
టచ్ ది చీక్స్ ఆఫ్ ఫ్యూ. కొంతమంది ఇలా నడుమి తట్టివారు ప్రేమగా. కొంతమంది భుజాలను బుగ్గల మీద చేత్తో తట్టేవారు. టచ్ ది చీక్స్ ఆఫ్ యూ. చీక్స్ అంటే బుగ్గలు అన్నమాట. బుగ్గల మీద నిమిరేవారు. ఆర్ సమ్ టైమ్స్ పుట్ హిస్ హ్యాండ్ ఆన్ సమ్వన్స్ హెడ్. అంటే 3 విధాలుగా ఆయన భుజాల మీద తట్టడం ద్వారా, బుగ్గలు తట్టడం ద్వారా, శిరస్సు మీద చేయి ఉంచడం ద్వారా. యాక్చువల్గా శిరస్సు మీద చేయి ఉంచితే అది బ్లెస్సింగ్కి బ్లెస్సింగ్ అంటే ఆశీర్వచనానికి చిహ్నం అది. చేత అవతార పురుషుడు వాడు మన శిరస్సు మీద చేయించాడంటే ఆయన బ్లెస్సింగ్స్ మనకు దొరికాయి అనుకుంటాం. కానీ ఇంకో 2 విధాలు కూడా ఆయన బ్లెస్సింగ్స్ అందించేవారు. అది ఒకటేమో బుగ్గల మీద వేయడం, అది బ్లెస్సింగే. నడుము మీద తట్టడం, భుజాల మీద నడుము మీద తట్టడం అన్నమాట చేతితోటి, అది కూడా బ్లెస్సింగే అని. కానీ మనం ఎక్కువగా రిసీవ్ చేసుకునే శిరస్సు మీద చేస్తే మనం ఆయన బ్లెస్సింగ్స్ మనం రిసీవ్ చేసుకున్నట్టు ఎక్కువ ఫీల్ అవుతాం మనం. చేత ఏం చెప్తారు, హీ వుడ్ ప్యాట్ సమ్ టచ్ ది చీక్స్ ఆఫ్ ఎ ఫ్యూ ఆర్ సమ్టైమ్స్ పుట్ హిస్ హ్యాండ్ ఆన్ సమ్వన్స్ హెడ్. హిస్ స్మైల్ పెర్వేడెడ్ ది అట్మాస్ఫియర్. ఆయన దగ్గర నుంచి ప్రేమ అందించి వెదజల్లే విధానం, ఆయన ప్రేమ వెదజల్లే విధానం చిరునవ్వు. ఆ చిరునవ్వు, ఒకసారి చిరునవ్వు నవ్వారంటే అవి వెళ్ళి ఎక్కడ తాకాలంటే హృదయానికి తాకుతుంది తప్పనిసరిగా. నాకు వీడియోలో చూస్తేనే నాకు ఆ అనుభూతి కలిగింది. వీడియోలో చిరునవ్వు చూస్తేనే అనుభూతి కలిగింది. ఇంక మరి లైవ్లో ఆయన చిరునవ్వు అంటే మరి ఎంత అనుభూతి కలుగుతుందంటే ప్రతి ఒక్కరిని కూడా డైరెక్ట్గా వెళ్ళే హృదయాలకు తాగుతుంది ఆయన వెదజల్లి చిరునవ్వు. అంచేత హిస్ స్మైల్ పెర్వేడెడ్ ది అట్మాస్ఫియర్ అండ్ ది రేస్ ఆఫ్ హిస్ గ్లాన్సెస్ స్పార్క్డ్ స్వీట్. ఆయన గ్లాన్స్ అంటే ఇలా కళ్ళతో కళ్ళు మిరుమిట్లు కలిపేటటువంటి నిలకడగా ఉండేవి కాదు, ఇలా అందరినీ చూస్తూనే ఉండేవారు. అందరి మీద ప్రసరం చేసేవారు ఆయన దృక్కులు. ఆ కళ్ళతోటి, 2 కళ్ళతోటి, 2 కళ్ళు 2 బల్బుల్లా వెలుగుతోండి. అంచేత కళ్ళతోటి ఇలా అందరినీ చూసి ఆయన ఆ విధంగా కూడా ఆయన ప్రేమను అందించేవారు. అందరినీ ఆహ్లాదపరిచేవారు ఆ ప్రేమతోటి, ఆ చిరునవ్వుతోటి, ఆయన దృక్కులు చూపులతోటి. అండ్ ది రేస్ అంటే కిరణాలు ఉన్నారు, ఆయన చూపులకు కిరణాలు అనమాట, సూర్యుడి కిరణాలు అలాగా అంత బలమైనవి. అండ్ ది రేస్ ఆఫ్ హిస్ గ్లాన్సెస్ స్పార్క్డ్ ఏ స్వీట్ ఫైర్ ఆఫ్ లాంగింగ్ ఇన్ ది హార్ట్స్. అంచేత స్వీట్ ఫైర్ అన్నారు, అగ్ని అనమాట, అగ్నిజ్వాలలా. అంటే వేడివి కాదు, అవి చాలా స్వీట్గా ఉంటాయి అగ్నిజ్వాలలు. సూర్యకిరణాలు అయినప్పటికీ కూడా చంద్రుడి కాంతుల్లాగా చల్లగా ఉంటాయి, అది చిత్రం. ప్రకాశవంతంలో సూర్యుని కిరణాల్లో ఉంటాయి, చల్లదనంలో చంద్రుని యొక్క కిరణాల్లో ఉంటాయి. గ్లాన్స్ స్పార్క్డ్ ఏ స్వీట్ ఫైర్ ఆఫ్ లాంగింగ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఆల్ ది పార్టిసిపెంట్స్. At 6 p.m., Baba stopped, climbed down from the dais and went and sat in the chair. 6 గంటలకల్లా ప్రజాదర్శనం, ప్రసాదాలు ఇవ్వడం కార్యక్రమం ఆపేసి డయాస్ దిగిపోయి దగ్గరలో ఉన్న దిగిన బంగ్లాలోకి బాబా వెళ్ళారు. హిజ్ క్లోజ్ లవర్స్ సరౌండెడ్ ఇట్. అంటే క్లైంబ్డ్ డౌన్ ఫ్రమ్ ది డయాస్ అండ్ వెంట్ అండ్ సాట్ ఇన్ ది కార్లో కూర్చున్నారు. ఆ కార్ చుట్టూ కూడా అందరూ కూడా గుమిగూడారు. బాబా కూర్చున్న కారులో అందరూ కూడా, ఇంకా ఆయన వదలకుండా అనమాట. సరౌండెడ్ ఇట్, టీయర్స్ స్ట్రీమింగ్ అన్బేషెడ్లీ డౌన్ దేర్ చీక్స్. వాళ్ళందరికీ కూడా, చుట్టుముక్కు ఉండే వాళ్ళందరికీ కూడా కళ్ళమ్మటి నీళ్ళు అలా కారుతూనే ఉన్నాయి. కళ్ళమ్మటి నీళ్ళు కారి వాళ్ళ బుగ్గల మీద పడుతూనే ఉన్నాయి. అది తుడుచుకోవడం కూడా తుడుచుకునేవారు కాదు. అంటే అంత తన్మయత్వం చెందేవారు, ఆ దర్శనం యొక్క తన్మయత్వం. ఎందుకు ఏడుస్తూ ఉంటే ఏడుపు కాదు అది, ఏడుపు అంటే తప్పది, హృదయం కరిగిపోతుంది. ఆయన ప్రజాదర్శనంలో కరిగిపోతుంది అంతే. లేకపోతే 56 ఏమిటి, 1956లో ఏమిటి, ఇంత దూరాల నుంచి, ఆంధ్రా నుంచి, బొంబాయి నుంచి, నాసిక్ నుంచి
అదేమిటి డెహ్రాడూన్ నుంచి, ఇంకోటి ఏంటి హమీర్పూర్ నుంచి, అలా ప్రేమికులు తండాలుగా వచ్చేసారంటే ఎంత గొప్ప విషయం చూసుకోండి. ఆ కారు చుట్టూ గుమిగుడిపోయి అలా ఏడుస్తూనే ఉన్నారు వాళ్ళు. జై అవతార్ మెహర్ బాబా అంటూ గట్టిగా జై అవతార్ మెహర్ బాబా అని అందరూ కూడా జయ ధ్వనాలు ఇచ్చారు. రిసౌండెడ్ ఫ్రమ్ ఆల్ ది డైరెక్షన్స్ అండ్ ది స్ట్రీమ్ ఆఫ్ పీపుల్ కమింగ్ టు గణేష్ కిండ్ కంటిన్యూడ్ ఈవెన్ ఆఫ్టర్ హీ హ్యాడ్ లెఫ్ట్. ఈ గణేష్ కిండి నుంచి బాబా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ప్రేమికులు ఇంకా అలా వస్తూనే ఉన్నారు. బాబా వెళ్ళిపోయాడని తెలియక ఇంకా ఉన్నారేమో అనుకుని 6 గంటలకి బాబా ఆపేశారు, కానీ ఈ ప్రజానీకం మాత్రం ఇంకా వస్తూనే ఉన్నారు. అది చెప్తున్నారు ఇక్కడ. కంటిన్యూడ్ ఈవెన్ ఆఫ్టర్ హీ హ్యాడ్ లెఫ్ట్ ది ప్లేస్. బాబా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా ప్రేమికులు ఆయన దర్శనం గురించి వచ్చి కొంచెం నిరుత్సాహంతో వెళ్ళి ఉంటారు. బాబా హ్యాడ్ టచ్డ్ ది రిమైండర్ ఆఫ్ ది ప్రసాద్ which the Pune lovers distributed until 9 p.m. బాబా ఏం చేశారంటే ఇంకా ప్రసాదం ఎక్కువగా తెప్పించి అది ముట్టుకున్నారు, టచ్ చేసి మిగిలిన నేను వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ప్రేమికులకి మీరు పంచండి అని చెప్పి తన స్వహస్తాలతో కాక పూనా వర్కర్స్ ద్వారా ఆ ప్రసాదాన్ని, తను ముట్టుకున్న ప్రసాదాన్ని బాబాకు తెలిసి ఇంకా వస్తారని అంచేత తాను స్వహస్తాలతో పంచలేకపోయినా వెళ్ళిపోయినా ఆ ప్రసాదాన్ని టచ్ చేసి వాళ్ళందరికీ ఇవ్వండి అన్నారు. తర్వాత వచ్చిన వాళ్ళకి అలా ఇవ్వడం మొదలుపెడితే బాబా 6ంటికి వెళ్ళిపోతే ఆ మిగిలిన వాళ్ళకి 9 దాకా, రాత్రి 9 దాకా బాబా టచ్ చేసిన ప్రసాదం పంచుతూనే ఉన్నట్టండి. అంటే 3 గంటలు. దాన్ని బట్టి ఎంతమంది వచ్చారో చూసుకోండి. అంచేత కేవలం బాబా చేతుల మీదుగా కాకుండా బాబా టచ్ చేసిన ప్రసాదాన్ని తీసుకొని వచ్చిన వాళ్ళకి పంచడానికే 6 గంటల నుంచి 9 గంటల వరకు పట్టింది. 3 గంటలు పట్టింది మిగిలిన వాళ్ళు వచ్చింది. నియర్లీ 20,000 పీపుల్ హ్యాడ్ బాబాస్ ప్రసాద్ దట్ డే ఇన్ పూనా. ఆ రోజున సుమారు 20,000 మంది బాబా ప్రసాదం స్వీకరించడం తటస్థించింది. దిస్ వాజ్ ది ఫస్ట్ మాస్ దర్శన్ బాబా హ్యాడ్ ఎవర్ గివెన్ ఇన్ పూనా. అంతవరకు కూడా ఇంత పెద్ద దర్శనం ఇప్పుడు పూనాలో బాబా ఇవ్వలేదు. తను పుట్టిన ప్రదేశం అయినప్పుడు కూడా అన్నిటికంటే ఫస్ట్ అండ్ బెస్ట్ దర్శనం పూనాలో 14 జనవరి 1956 మకర సంక్రాంతి నాడు ఇచ్చిన దర్శనమే మహా గొప్ప దర్శనం. బాబా తన ప్రేమ కూడా ఎంత బాగా అందించారో చూసుకున్నాం. ఈ హ్యాడ్ ఎవర్ గివెన్ ఇన్ పూనా, ది సిటీ వేర్ హీ హ్యాజ్ బోర్న్, ప్లేడ్ అండ్ స్టడీడ్. ఈ ప్రదేశంలో పూనాలో ఆయన పుట్టడమే కాకుండా అక్కడ ఆడుకున్నారు అన్ని రకాల ఆటలు స్కూల్ టైంలో. అంటే స్టడీ చదువుకున్నారు, చదువుకున్న ప్రదేశం అది. అండ్ వేర్ హీ గెయిన్డ్ నాలెడ్జ్ ఎట్ భజన్స్ హ్యాండ్స్, బాబాజాన్స్ హ్యాండ్స్. అక్కడ బాబాజాన్ చేతుల మీదుగా అతనికి డివైన్ నాలెడ్జ్ కూడా, డివినిటీ కూడా పొందిన ప్రదేశం అది. అటువంటి ఎన్నో విధాల ఛార్జ్డ్ సిటీ పూనా. ఆ పూనాలో బాబా ఇచ్చిన బ్రహ్మాండమైన ప్రజాదర్శనం మనం ఈరోజు సంక్రాంతి కాబట్టి సంక్రాంతి సందర్భంలో మీతోటి షేర్ చేసుకుని బాబా అనుమతి ఇచ్చారు. బాబాకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ విషయాలు మీతో షేర్ చేసుకున్నందుకు. ఎందుకంటే రేపు మకర సంక్రాంతి కాబట్టి నాకు ఈ సంక్రాంతి వచ్చినప్పుడు కూడా 56 దర్శనం విశేషాలు గుర్తుకుంటూ వస్తుంటాయి. చాలాసార్లు చదివాను, కానీ ఏ స్పీచ్లోనూ నేను ఇవ్వలేదు ఎంతవరకు. ఈరోజు అది తలుచుకుని రేపటి సంక్రాంతి కాబట్టి ఆ సందర్భంలో ఈ విశేషాలు మీకు 20,000 మంది బాబాయ్ ఎటువంటి బ్రహ్మాండమైన దర్శనం పూర్ణాలు ఇచ్చారో చెప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. అందరికీ జై బాబా, అవతార్ మెహర్ బాబాకి జై. మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జై బాబా అండి, జై బాబా సార్. ఎంతో చక్కని విషయాలు కళ్ళకు కట్టినట్టుగా మన ముందే బాబా ఉన్నారు అనే విధంగా మీరు మా అందరికీ చెబుతూ మకర సంక్రాంతి రోజు దివ్య ప్రభు ప్రియతముని ప్రజాదర్శనము, అతను నూల కజ్జాలు ప్రజలందరికీ పంచిన తీరు ఎంతో చక్కగా వివరించి మా అందరికీ చెప్పారు. మాతో మీరు ఆ చక్కటి విషయాలు పంచుకున్నారు. మీకు జై మెహర్ బాబా. జై బాబా సార్.
జై బాబా అమ్మ. హైదరాబాద్ విజయలక్ష్మి గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా అన్ని గారు. జై బాబా సంకీర్తన చేయండి. ఓకే. నెక్స్ట్ కుమారన్నయ్య గారు రెడీగా ఉండండి. అండి ఒకసారి లైట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ పాడండి మీరు. కుమారన్నయ్య గారు మీరు సంకీర్తన చేయండి. ఓకే. అన్నయ్య జై బాబా. జై మెహర్ బాబా అమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. परात्पर परमेश्वर प्रभु मेहर बाबा. परात्पर परमेश्वर प्रभु मेहर बाबा. ప్రేమ స్థాపించవచ్చావు దారిలో మేరు బాబా. ప్రేమ స్థాపించవచ్చావు దారిలో మేరు బాబా. పరాత్పర పరమేశ్వర ప్రభు మేరు బాబా. పూనాపురమున వెలసితివయ్యా ప్రేమిక హృదయ నివాస. శాశ్వత పరమానందము నీవే జయ జయ హే జగదీశ. పూనాపురమున వెలసితివయ్యా ప్రేమిక హృదయ నివాస. శాశ్వత పరమానందము నీవే జయ జయ హే జగదీశ. రాముడ నీవే కృష్ణుడ నీవే బాబా. రాముడ నీవే కృష్ణుడ నీవే యేసు మహమ్మదువే. పరాత్పర పరమేశ్వర ప్రభు మేర్ బాబా. మాత శిరీన్ శరియాజీకి ముద్దుల తనయుడ నీవే. పంచసత్పురుల కలల స్వరూపం మేరు బాబా నీవే. మాత శిరీన్ శరియాజీకి ముద్దుల తనయుడ నీవే. పంచ సద్గురుల కలల స్వరూపం మేరు బాబా నీవే. ప్రేమవు నీవే ప్రియుడవు నీవే బాబా. ప్రేమవు నీవే ప్రియుడవు నీవే కలియుగ దేవుడవు. పరాత్పర పరమేశ్వర ప్రభు మేరు బాబా. సహవాసులలో సంకీర్తనలో కొలువైయుందో స్వామి.
ఆత్రతతో జయమేరను చిన్న వింతగా పలుకవదేమి సహవాసులలో సంకీర్తనలో కొలువైయుందవు స్వామి ఆత్రతతో జయమేరనుచున్న వింతగా పలుకవదేమి మెహర్ మెహర్ శ్రీ మెహర్ బాబా బాబా మెహర్ మెహర్ శ్రీ మెహర్ బాబా ప్రభు మేర్ బాబా ప్రేమ స్థాపించవచ్చావు రాత్రిలో మేర్ బాబా ప్రేమ స్థాపించవచ్చావు రాత్రిలో మేర్ బాబా పరాత్పర పరమేశ్వర ప్రభు మేర్ బాబా పరాత్పర పరమేశ్వర ప్రభు మేర్ బాబా అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ బాబా జై మెహర్ బాబా అమ్మా అరుణమ్మ జై బాబా జై బాబా జై అందరికి బాబా కుమారన్నయ్య గారు, మెహర్ హరీష్ ఎంతో చక్కని కీర్తన దివ్య ప్రియతమునికి వినిపించారు. ఆ పరాత్పరుడు పరమేశ్వరుడు మన దివ్య మెహర్ ప్రియతముడు. చక్కని కీర్తన అన్నయ్య. తర్వాత మళ్ళీ ఒక పాట తర్వాత మీరు రెడీగా ఉండండి. ఇప్పుడు విజయలక్ష్మి గారు జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. శ్రీ మెహరే సుని తలవండి చింతలు తొలగును నిజమండి పింపల్ల గాంపురవాసుండు శిరేను బాను తనయుండు శ్రీ మెహరే సుని తలవండి చింతలు తొలగును నిజమండి ప్రాపంచిక సుఖములకై బాబాను ప్రార్థన చేయగ తగదండి ప్రాపంచిక సుఖములకై బాబాను ప్రార్థన చేయగ తగదండి ప్రేమ స్వరూపుండాతండు ప్రేమత మనులను గనునండి ప్రేమ స్వరూపుండాతండు ప్రేమత మనలను గనునండి శ్రీ మెహరే సుని తలవండి చింతలు తొలగును నిజమండి దీన దయాళుని మూర్తిని గాంచిన జపములు వేరే వలదండి దీన దయాళుని మూర్తిని గాంచిన జపములు వేరే వలదండి తర్కము వాదము వలదండి దయామయుని మది నలుకొండి తర్కము వాదము వలదండి దయామయుని మది కొలవండి శ్రీ మెహరే సుని తలవండి చింతలు తొలగును నిజమండి సర్వ వేదముల సారము మనకు సులభముగా అందించాడు సర్వ వేదముల సారము మనకు సులభముగా అందించాడు నామము చాలని అన్నాడు నియమములే లేవన్నాడు నామము చాలని అన్నాడు నియమములే లేవన్నాడు శ్రీ మెహరే సుని తలవండి చింతలు తలగును నిజమండి బంగారు తండ్రి బాబా మెహరు ప్రార్థనలు చేతము రండి బంగారు తండ్రి బాబా మెహరు ప్రార్థన చేతము రండి పావనమూర్తి పరమసుడై ప్రార్థన గైకొను నిజమండి పావనమూర్తి పరమసుడై ప్రార్థన కనుగొను నిజమండి శ్రీ మెహరే సుని తలవండి చింతలు తొలగును నిజమండి ప్రేమికుల నిలబ్రోచేవాడు శాంతి సుఖములనిస్తాడు
ప్రేమికులను బ్రోచేవాడు శాంతి సుఖములనిస్తాడు. శోభన మూర్తిని కొలవండి, శుభములు కూర్చును నిజమండి. శోభన మూర్తిని కొలవండి, శుభములు కూర్చును నిజమండి. శ్రీ మేరేసుని తలవండి, చింతలు తొలగును నిజమండి. పింపలగాంపురవాసుండు, శిరీను బాను తనయుండు. శ్రీ మేరేసుని కొలవండి. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్స్ అండి అరుణ్ గారు. జై బాబా, అందరికి జై బాబా. జై బాబా అండి, చక్కని సంకీర్తన ఎంతో చక్కగా చేశారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు సులోచన మెహర్ జై బాబా, తర్వాత జి నాగమణి గారు. जय సునా बाबा జై आंटी, బాబా. जय बाबा आंटी, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। వెలసేను బాబా ఇలలో నేడు, లోకాలు మేల్కొల్పగా, లోకాలు మేల్కొల్పగా. వెలసేను బాబా ఇలలో నేడు, లోకాలు మేల్కొల్పగా. తన ప్రేమ జల్లు మన పైన జల్లే, తన ప్రేమ జల్లు మన పైన జల్లే. వెలసేను బాబా ఇలలో నేడు, లోకాలు మేల్కొల్పగా, లోకాలు మేల్కొల్పగా. మానవ జన్మ మనుగడ తెలిపి మార్గము చూపేను, మానవ జన్మ మనుగడ తెలిపి మార్గము చూపేను. మనలో నేరి మనలో మెలగి, మనలో చేరి మనలో మెలిగి, మౌనముగా తెలిపెను. జాగేల నరుడా బాబాను కొలువా, జాగేల నరుడా బాబాను కొలువా. వెలసేను బాబా ఇలలో నేడు, లోకాలు మేల్కొల్పగా, లోకాలు మేల్కొల్పగా. మంత్రము తంత్రము జపతప నియమము మానుట మేలనియే, మంత్రము తంత్రము జపతప నియమము మానుట మేలనియే. ఇతరులలోని లోపములెంచక నీ లోపమెంచనియే. జాగేల నరుడా బాబాను కొలువా, జాగేల నరుడా బాబాను కొలువా. వెలసేను బాబా ఇలలో నేడు, లోకాలు మేల్కొల్పగా, లోకాలు మేల్కొల్పగా. అంతట తాను అనువనువునను అమరిన ఈ జగతిలో, అంతట తాను అనువనువునను అమరిన ఈ జగతిలో. ప్రతి జీవములో పరికించుటలో జాగేల నరుడా బాబాను కొలువా, జాగేల నరుడా బాబాను కొలువా.
వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా లోకాలు మేల్కొల్పగా తన ప్రేమ జల్లు మన పైన జల్లే తన ప్రేమ జల్లు మన పైన జల్లే వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా లోకాలు మేల్కొల్పగా అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. ఆంటీ మీకు జై మెహర్ బాబా. జై బాబమ్మ. సులోచన మెహర్, ధనలక్ష్మి ఇద్దరు ఎంతో చక్కగా ఈ భూమి పైన అవతరించిన దివ్య ప్రేతముని కీర్తిస్తూ చక్కని కీర్తన వినిపించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు జీ నాగమణి జై బాబా. మణి జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై అనురాగమే రాగముగా ఆరాధనే శృతిలయగా అనురాగమే రాగముగా ఆరాధనే శృతిలయగా అనుక్షణము నీ తలపే అమరే ఆలాపనగా అనుక్షణము నీ తలపే అమరే ఆలాపనగా గీతాలను పాడించు బాబా నీ సూక్తులు వినిపించు గీతాలను పాడించు బాబా నీ సూక్తులు వినిపించు నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై ప్రేమే భావార్థముగా సేవే సకలార్థముగా ప్రేమే భావార్థముగా సేవే సకలార్థముగా నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా గీతాలను పాడించు బాబా నీ బాటను నడిపించు గీతాలను పాడించు బాబా నీ బాటను నడిపించు నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై హృదయేసా మెహరీసా సంగీత స్వరాదీసా హృదయేసా మెహరీసా సంగీత స్వరాదీసా స్వర బ్రహ్మవు నీవైతే
సాన్నిధ్యము చేర్చుమయా పరబ్రహ్మవు నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా సంగీతారాధనలో బాబా శాశ్వతముగా మన నిమ్ము సంగీతారాధనలో బాబా శాశ్వతముగా మన నిమ్ము నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అరుణ గారు. జై బాబా. జై బాబా. మనీ ఎంత చక్కని కీర్తన. నా ప్రతి మాట్లాడే మాట నీదే ఉండాలి ప్రభు, నేను చేసే గానము నీదై ఉండాలి. చక్కగా కీర్తించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు ఆ దివ్య ప్రీతమునికి ప్రార్థన మెహర్ హరీష్ వినిపిస్తాడు. నామస్మరణ వెంకటేష్. జై బాబా. హరీష్ జై బాబా నాన్న. जय बाबा आंटी. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. మానవ దేహంలో హృదయపు కోవెలలో కొలువై నిలిచే ప్రియుడే మెహరుడు, అతడే దేవుడు. మానవ దేహంలో హృదయపు కోవెలలో కొలువై నిలిచే ప్రియుడే మెహరుడు, అతడే దేవుడు. ఓ సోదరా తెలుసుకో తేలుకో, ఓ సోదరా తెలుసుకో తేలుకో. దేహము దేవాలయమై హృదయము గర్భాలయమై స్పందించే వెలుగులతో వెలుగులేని మందిరమై అందంలో సుందరమై ఆనందపు అంబరమై ఆత్మభూవిభూతులతో అంధకార బంధురమై శిథిలము కానీకా సంరక్షించుటకై జగదధినాయకుడే ఎదలో నిలిచాడు. తన స్మరణే ధ్వని చేసి ఆ ధ్వనినే ధ్వని చేసి, తన స్మరణే ధ్వని చేసి ఆ ధ్వనినే ధ్వని చేసి రగిలించాడు ప్రేమను జ్వాల మానవ దేహంలో హృదయపు కోవెలలో కొలువై నిలిచే ప్రియుడే మెహరుడు, అతడే దేవుడు. ప్రేమ మంటలెగసినచో స్వార్థమునే దహించు, త్యాగము తనగది వరమై అందరినీ అరించు. తన సౌఖ్యము ఏ మరచి పరుల సుఖము యోచించు, పరుల సేవలో ప్రియతముని ప్రతి క్షణము దర్శించు. ప్రియునితో ఐక్యముకై ఆత్మది తపించు,
దేహములో ఉంటూ దేహిగ చరించు విరహముతో విహరించి తనలోనే ప్రభుగాంచి విరహముతో విహరించి తనలోనే ప్రభుగాంచి పులకించింది ఐక్యత కోసం మానవ దేహంలో హృదయపు కోవెలలో కొలువై నిలిచే ప్రియుడే మెహరుడు అతడే దేవుడు. అనుభవమున తన ఉనికి శాశ్వతమని గ్రహించి తన కోసం వెదికాననుచు తనకు తానే నవ్వుకొను ఆడించే ప్రియతముడు ఆటలాడు ప్రేమికుడు రెండు తనవేననుచు ఆత్మదీప్తిమయమౌను తను మనములు తొలగి హృదయము సాగరమై అనువనువున తానై తననే దర్శించు. మెహర్ స్త్రీ మాటలలో హృదయ స్త్రీ భాషమది మెహర్ స్త్రీ మాటలలో హృదయ స్త్రీ భాషమిది ఇది విశ్వాత్మ వినోద లీలా మానవ దేహంలో హృదయపు కోవెలలో కొలువై నిలిచే ప్రియుడే మెహరుడు అతడే దేవుడు. ఓ సోదరా తెలుసుకో తేరుకో ఓ సోదరా తెలుసుకో తేరుకో. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా. ఏ బాబా అమ్మా? జై బాబా ఆంటీ. జై బాబా, జై బాబా. కుమారన్నయ్య గారు, మెహర్ హరీష్ ఎంతో చక్కగా మన హృదయంలో కొలువుండే దివ్య ప్రియతముని ఎంతో చక్కగా కీర్తించారు. మీ ఇద్దరికి జై మెహర్ బాబా. ఇప్పుడు ధనలక్ష్మి ప్రార్థన చేయవలసింది. జై బాబా. ధన. జై బాబా ఆంటీ. జై మెహర్ బాబా. నామస్మరణ మమత. अवतार मेहर बाबा की जय. ఓ పర్వతిగార్, సర్వ పోషక సర్వ రక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య శక్తులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటా ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకములలో ఉన్నావు, ముల్లోకముల కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు.
అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, ఎర్దాన్, ఆహుర్ మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈ జాతనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ ఇల్లిల్లాహి, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రము అగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనుతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. నీ యొక్క అపార దయతో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేడుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇష్టానుసారము నడుచుకొనజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్ములను క్షమింపవేడుచున్నాము. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా నీలో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకును మా అందరికీ తోడ్పడు. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వీడకుండని విధముగా మా అందరికీ సహాయభూతుడవు కమ్ము. మెహర్ బాబాకి జై. ప్రియతమ మెహర్ బాబా, మమ్ములందరినీ ఆశీర్వదించు. మా నిత్య జీవిత కార్యభారపు ఒత్తిడిలో, మా మానసిక చాంచల్యంలో సంపూర్ణముగా, హృదయపూర్తిగా విశ్రాంతిని మేము నేర్చుకున్నట్లు, నీ ప్రేమ మహాసాగరంలో తేలునట్లు ఆశీర్వదించు. నీ ఆనందమనే ఊపిరి, నీ అనుగ్రహం అనే చల్లని గాలి, నీ శక్తి అనే పెనుగాలి మా శరీరం నరనరాలకు, మా మనస్సు మూల మూలలకు, మా హృదయం సందు సందులకు వెల్లువలాగున వ్యాపించి మా సకల కల్మషాలను కడిగివేయుటకు నిన్ను మేము అర్థించినట్లు ఆశీర్వదించు. నీ ప్రేమకును, నీ యందు విధేయతకును, నిన్ను సేవించుటకును, అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోష పెట్టుటకు మాకు అర్హత కలుగునట్లు ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. జై బాబా. దివ్య ప్రియతమునికి ప్రార్థన వినిపించిన ధనలక్ష్మి, సులోచన ఇద్దరికి జై మెహర్ బాబా.
ఇప్పుడు చిన్నక్క శారదా ప్రసాద్ గారు నామస్మరణ వినిపిస్తారు దివ్య ప్రీతంకి. ఒక నిమిషము మౌనం ఉన్న తర్వాత మణి హారతి పాడుతుంది. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। मेहरु बाबा विज्ञानंद। मेहरु बाबा दिव्यानंद। मेहरु बाबा दिव्यानंद। मेहरु बाबा नित्यानंद। मेहरु बाबा नित्यानंद। मेहरु बाबा मौनानंद। मेहरु बाबा मौनानंद। मेहरु बाबा ब्रह्मानंद। मेहरु बाबा ब्रह्मानंद। मेहरु बाबा सच्चिदानंद। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा, थैंक यू। జై బాబా చక్కని నామస్మరణ వినిపించారు. ఆ దివ్య ప్రియతమునికి మనసారా మదిలో స్మరిస్తూ అందరము ఒక్క నిమిషం మౌనంగా ఉండి హారతి వినిపిద్దాము మణితో. జై బాబా అండి అందరికి. अवतार मेहर बाबा की जय। मनी जय बाबा। अवतार मेहर बाबा की जय। देवादिदेव प्रेम स्वभाव प्रभो मेहर बाबा। प्रियतमा मन सुहारति दे। प्रियतमा मन सुहारति दे। देवादिदेव प्रेम स्वभाव प्रभो मेहर बाबा। प्रियतमा मन सुहारति दे। प्रियतमा मन सुहारति दे। प्रेम ज्योतिमा हृदि వెలిగించు। కామ క్రోధముల మరి తొలగించు। ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు। కామ క్రోధముల మరి తొలగించు। దామను వీడక నిన్ను ప్రేమించు। దామను వీడక నిన్ను ప్రేమించు। మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే। ప్రియతమా మనసు హారతి దే। నీ దివ్య నామమే మదిని స్మరించు। నీ దివ్య రూపమే హృది తిలకించు। నీ దివ్య పదములే ఆరాధించు। నీ దివ్య పదములే ఆరాధించు। మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే। ప్రియతమా మనసు హారతి దే। అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా। ఇహమే పరమై ప్రకాశించగా। పాహి శరణు సాయుజ్యము పొందగా। పాహి శరణు సాయుజ్యము పొందగా। మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే।
ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार है बाबा की जय अवतार में है बाबा की जय अवतार में है बाबा की जय प्रेमावतार में है बाबा की जय मौनावतार में है बाबा की जय युगावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय हरण गारी जय बाबा नी జై బాబా అండి. మీ హారతితో ఈ రోజుటి కార్యక్రమము పూర్తయింది. ఈ రోజు ఎంతో చక్కగా సంక్రాంతి రోజు జరిగిన ప్రజాదర్శనం గురించి తెలుసుకున్నాము. దివ్య ప్రియతమునికి చక్కని సంకీర్తనలను వినిపించాము. అలాగే మండలి సభ్యుడు దివ్య ప్రియతమునికి సన్నిధిలో ఉన్న బాబూజీ పుట్టినరోజు శుభాకాంక్షలు బాబూజీకి తెలుపుతూ ఆ బాబూజీకి జై మెహర్ బాబాలు ఇంత చక్కని బాబా దివ్య ప్రేమను పొందిన అతనికి జై మెహర్ బాబాలు తెలుపుతూ ఈ రోజుటి కార్యక్రమాన్ని మనము ముగించుకుంటున్నాము. అందరికీ జై మెహర్ బాబా. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय. परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय.